శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 12 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి ఉంది. హస్తా నక్షత్రం సాయంకాలం 6:08 వరకు ఉంది. శనివారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ అపమృత్యు దోషం వల్ల ఏవైనా ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు మృత్యు యోగం ఉన్నా కూడా ఎలాంటి ప్రమాదాలు జరగవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనరాశిలో గురువింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి. చంచలమైన మనస్సు ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం ఉంది. హస్తా నక్షత్రం ఉంది కాబట్టి హస్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఇలాంటి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే వాహనాలు కొనటానికి, అమ్మటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయ పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి హస్తా మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా హస్తా మంచిది. తీర్థయాత్రలు చేయడానికి మంచిది. కొత్తగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే యజ్ఞయాగాదులు చేయటానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. యజ్ఞయాగాదుల ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి హస్తా నక్షత్రం మంచిది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా ధనం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే మానసికంగా ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అలాగే సుఖము, శాంతి పొందే యోగం కూడా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్య ధనలాభం కనిపిస్తుంది. అంటే గొప్ప స్థాయిలో ధనలాభం లేకపోయినప్పటికీ సామాన్యంగా ఎంతో కొంత ధనలాభం పొందే సూచనలు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. దాంతో అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. మీకు కూడా కొత్తగా ఏవైనా అధికార పదవుల కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అధికార పదవీ యోగం కూడా కనిపిస్తుంది. అలాగే శత్రుపీడ కూడా ఉంటుంది. కాబట్టి బహిర్గత, అంతర్గత శత్రువుల విషయంలో మాత్రం మిథున రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్య ధనలాభం ఉంటుంది. గొప్ప స్థాయిలో కాకుండా సామాన్యంగా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. అలాగే మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఉంటుంది, అశాంతి తొలగిపోతుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పుల సమస్యల వల్ల ఇబ్బంది పడే యోగం ఉంది. కాబట్టి దాదాపుగా అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. అప్పుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడండి. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అంటే రుణ బాధల నుంచి బయటపడటానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు కన్యారాశి వాళ్ళు ఈరోజు తీసుకోవాలి. సామాజికంగా కూడా కొంతమంది వ్యక్తులతో సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. అలాంటివి జరగకుండా అప్రమత్తంగా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతూ ముందడుగు వేయండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్య ధనలాభం కనిపిస్తుంది. గొప్ప ధనలాభం కాకపోయినా ఏదో ఒక విధంగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో కొంతమేరకు లాభం కనిపించి ధనం అనేది వస్తుంది.
అలాగే మనోధైర్యం విపరీతంగా ఉంటుంది. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో ముందడుగు వేసి తులారాశి వాళ్ళు విజయం సాధిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్యజయం లభిస్తుంది. అలాగే కొత్త కొత్త సామాగ్రిని వృశ్చిక రాశి వాళ్ళు కొనుక్కోగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్య ధనలాభం కనిపిస్తుంది. అంటే ధనలాభం అయితే ఉంటుంది, ఊహించిన స్థాయిలో మాత్రం ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే ధనం మాత్రం కలిసి వస్తుంది. అలాగే మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి దేనైనా సాధించగల నమ్మకం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వాక్కు అనేది కఠినంగా వస్తూ ఉంటుంది. మీ మాట కఠినంగా ఉంటుంది, దానివల్ల వేరే వాళ్ళతో గొడవలు అవుతాయి. కాబట్టి మీ మాట అదుపులో పెట్టుకోవటం మంచిది. అలాగే మీ కింద పనిచేసే వ్యక్తులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం మకర రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దగ్గరి వారితోనే విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి, సంతానము, బంధువులు, మిత్రులు, ఇలా దగ్గరి వారితోనే లేనిపోని గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఒక్కొక్కసారి వెంటాడుతూ ఉంటాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే సంతానపరంగా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే సంతానం చక్కగా క్రమక్రమంగా పెరగటము, అదేవిధంగా సంతానం లేని వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినటం, ఇలా సంతాన సంబంధమైన వ్యవహారాల్లో మీనరాశి వాళ్ళకు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ప్రధానంగా ఒక ప్రత్యేకత ఉంది. అదే చైత్ర పౌర్ణమి. దీన్ని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా జరుపుకుంటారు, కానీ వాస్తవానికి ఈరోజు హనుమత్ విజయోత్సవాన్ని నిర్వహించాలి. చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి మంత్రం చదువుకుని వెళితే బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం హనుమంతాయ నమః ఆవేశయ ఆవేశయ స్వాహ. ఇది మంత్రం. ఓం హనుమంతాయ నమః ఆవేశయ ఆవేశయ స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే 12 రాశుల వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, ఇటుక, కలప, యంత్ర పరికరాలు ఇలాంటివి కొనుగోలు చేయడానికి అనుకూలం. అలాగే పాత ఇనుము వ్యాపారం చేయడానికి శనిహోర చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. అంతేకాకుండా ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరడానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవడానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకు కాఫీ కానీ టీ కానీ ఇప్పించడం ద్వారా కూడా మంచి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.